హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 36. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, చెప్తున్నాను కదా, ఏమీ కాదు, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అంకుల్ మాట్లాడేది నాకు క్లారిటీగా అర్థం కాలేదు. అదేమిటో నువ్వే తెలుసుకుని నాకు చెప్పు. అంకుల్ నన్ను అపార్థం చేసుకున్నారని నేను ప్రూఫ్ చేస్తాను అన్నాడు అభి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందో ఎక్కడో ఉన్న మీకు నేను ఎలా చెప్తాను సార్? నా ఫోన్ మా అమ్మ తీసేసుకుంది. నా దగ్గర ఇప్పుడు ఏ ఫోను లేదు. మీకు నేను ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను? అసలు మనమిద్దరం మాట్లాడుకోవడం కూడా కుదరదేమో అంది అను. ఒక పని చేయను, నా ఫోన్ నీ దగ్గర ఉంచు, నైట్ నేనే కాల్ చేసి మాట్లాడతాను అన్నాడు అభి తన ఫోన్ అనుకి ఇస్తూ. మీ ఫోన్ నాకెందుకు సార్? మీకోసం చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కంగారు పడతారు కదా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే అంది అను. అను, నేను చెప్పేది విను, టైం లేదు. మళ్ళీ మీ డాడీ లోపలికి వస్తే మనం కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు. ప్లీజ్ తీసుకో అన్నాడు అభిరామ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అనన్య చేతికి అందిస్తూ. చంద్రకాంత్ అడుగుల శబ్దం వినిపించడంతో కంగారు పడుతూ కబోర్డ్లో ఎవరికీ కనిపించకుండా ఫోన్ దాచేసింది అను. అను, 10 మినిట్స్ అన్నావు, 20 మినిట్స్ అయినా వెళ్ళడేమిటి? అతనిని వెళ్ళిపోమని చెప్పు కోపంగా అన్నాడు చంద్రకాంత్. చాలా ఆప్యాయంగా పలకరించే చంద్రకాంత్ తనతో అలా రూడ్గా బిహేవ్ చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది అభికి. అను, వెళ్ళొస్తాను అని అనన్యకి చెప్పి బాధగా బయటికి నడిచాడు. అభిరామ్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అంతా నిశ్శబ్దం. చంద్రకాంత్ ఆఫీస్కి వెళ్ళడం గమనించి గంగ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడదామని ట్రై చేస్తూ మాట్లాడలేకపోతోంది అను. ఏంటి అను, నాతో ఏమైనా మాట్లాడాలా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏంటి సంగతి అడిగింది గంగ. అమ్మా, నాన్నకి ఎందుకు అంత కోపం వస్తోంది? అసలు అభి సార్ ఏం చేశారు? మొన్నటి వరకు ఆ ఫ్యామిలీ అంటే ఎంతో ఎఫెక్షన్గా ఉండేవాళ్ళు కదా, ఉన్నట్లుండి ఏమైందమ్మా అడిగింది అను. అను, మీ నాన్న ఏం చేసినా మీ మంచికే, అవన్నీ నీకెందుకమ్మా, జరిగేదేదో జరిగింది, అన్నీ మర్చిపో అంది గంగ. అమ్మా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అన్నా కూడా బలవంతంగా పంపించారు. అప్పుడు మీకు అభి సార్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నన్ను అస్సలు బయటికి కూడా పంపించట్లేదు. అభి సార్ని చూస్తే చాలు నాన్నకి అంత కోపం వస్తోంది. కానీ అమ్మా, ఇప్పుడు నాకు అతనితోనే ఉండాలనిపిస్తోంది అంది అనన్య తలదించుకుని చెప్పలేక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ. ఏంటి అను, ఏం మాట్లాడుతున్నావు? కళ్ళు ఎర్ర చేసింది గంగ. అవునమ్మా, నాకు అభి సార్ అంటే ఇష్టం, చాలా ఇష్టం అంది అను. ఇష్టమంటే ఏంటి నీ ఉద్దేశం అంది గంగ. నీకు అర్థమైంది కదమ్మా, అయినా కూడా ఎందుకు అలా అడుగుతున్నావు? సరే చెప్తాను విను. నీకు నాన్నంటే ఇష్టం కదా, నాకు అభి సార్ అంటే ఇష్టం. మీరు నన్ను దూరం చేయాలనుకుంటే నేను ఇంట్లో నుంచి పారిపోతాను అంది అను. అనన్య చెంప చెల్లు మనిపించింది గంగ. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేనిప్పుడు ఏం తప్పు చేశానని కొట్టావమ్మా? నా మనసులో మాట నీకు చెప్పకూడదా? ఇంట్లో ఎవరికీ నా గురించి పట్టదా? నా ఇష్టం చెప్పడం కూడా తప్పేనా? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది అను. అనన్య కన్నీళ్లు తుడిచి కూతురుని దగ్గరగా తీసుకుని మాట్లాడుతోంది గంగ. చూడమ్మా, నీలో ఇలాంటి ఆశలు పెరగడానికి ఒక రకంగా నేను మీ నాన్న కూడా కారణం. వయసులో ఉన్న నిన్ను వాళ్ళ ఇంటికి పంపించి తప్పు చేశాము. నిన్ను తొందరపడి కొట్టాను. కానీ నీకు అతను కరెక్ట్ కాదు తల్లి, నా మాట విను అంది గంగ. ఎందుకమ్మా మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? మీరే కదా అతనితో నాకు మ్యాచ్ ఫిక్స్ చేయాలని చాలా ఆశపడ్డారు. అంతా నచ్చింది కదా మీకు. ఉన్నట్టు ఉండి ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ అడిగింది అను. అను, నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నువ్వు ఊరుకునేటట్టు లేవు. జరిగింది తెలిస్తే నువ్వే చాలా బాధపడతావు. అందుకనే నీతో చెప్పడానికి మీ నాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ నేను జరిగింది మొత్తం నీతో చెప్తాను. విషయం తెలుసుకున్నాక నువ్వు ఏ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు.
అభిరామ్ పరిచయం కాకముందు నువ్వు ఎలా నవ్వుతూ తులుతూ ఉండేదానివో అలాగే ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మీది ప్రేమ కాదు, ఆకర్షణ అంది గంగ. అమ్మా, మాది ప్రేమ కాదని నువ్వెలా చెప్తావు? నేను అబ్బి సార్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంది అను కన్నీళ్లతో. అను, నువ్వు ప్రేమిస్తే సరిపోదు కదమ్మా, అతనికి కూడా నీ మీద అంతే ప్రేమ ఉండాలి. అతనిది ప్రేమ కాదు అంది గంగ. అలా ఎలా చెప్తావమ్మా నువ్వు? అభి సార్ నన్ను చూడకుండా మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. నాకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టం నా దగ్గరికి రాకముందే అండగా నిలబడుతున్నారు. నేను ఏమీ తినకుండా ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత గోల చేశారో తెలుసా? అభి సార్ నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు అంది అను. నీకు చెప్తే అర్థం కాదా? నువ్వంటే ఇష్టం ఉంటే ఆ శ్వేతతో హద్దులు మీరి హాస్పిటల్లో ఉన్నామన్న జ్ఞానం కూడా లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తాడు? కోపంగా అంది గంగ గట్టిగా అరుస్తూ. ఏంటమ్మా నువ్వనేది? ఆశ్చర్యపోతూ అడిగింది అను. అవును, నిన్న నైట్ మీ నాన్నకి ఎవరో కాల్ చేసి మీకు కాబోయే అల్లుడు అభిరామ్ నిజస్వరూపం తెలుసుకోవాలి అంటే ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి అని హెచ్చరిస్తూ కాల్ చేశారు. మీ నాన్న అప్పటికీ నమ్మలేదు. అభి మీద చాలా నమ్మకంతో హాస్పిటల్కి వెళ్లకుండా ఉందామని అనుకున్నారు. కానీ అప్పుడు కొన్ని ఫొటోస్ మీ నాన్న ఫోన్కి వచ్చాయి. శ్వేత, అభి ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోస్. మళ్ళీ కాల్ చేసి, చూసారా మీ కాబోయే అల్లుడి బాగోతం, మీరు మీ అమ్మాయి జీవితాన్ని మీ చేతులతోనే నాశనం చేస్తారా అంటూ. ఓహో, ఏదేమైనా మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఆస్తి కోసం ఆశపడుతున్నారేమో అంటూ రెచ్చగొడుతూ మాట్లాడారు. మీ నాన్నకి పట్టారాని కోపం వచ్చింది. ఆవేశంగా అంతా రాత్రిపూట హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పటికి నేను ఆపడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ఎందుకండి హాస్పిటల్కి అని అడిగాను. నా కూతురి విషయంలో నేను నిర్లక్ష్యం చూపించలేను గంగా అంటూ కోపంగా బయటికి వెళ్ళారు. హాస్పిటల్లో వాళ్ళిద్దరినీ మీ నాన్న స్వయంగా చూసి చాలా బాధగా ఇంటికి వచ్చారు. నాతో ఒక్క మాటే అన్నారు అను. మా నాన్నకి అతను కరెక్ట్ కాదు అని చాలా బాధపడ్డారు. ఈ విషయం నాకు చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. ఇప్పటికైనా నువ్వు మీ నాన్నని అర్థం చేసుకో. జరిగింది అంతా నీకు చెప్పాను కదా, ఇంకా అతని మీద ఆశలు పెట్టుకోవద్దు అంది గంగ. ఇదంతా శ్వేతే పక్కా ప్లాన్తో చేసి ఉంటుంది. అభి సార్ అలాంటి వారు కాదు. అభి సార్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశతో ఇంతకు తెగించిందా? ఇంత చండాలంగా ప్రవర్తిస్తుందా? కానీ నేను ఇదంతా అభి సార్కి చెప్తే నమ్ముతారా? శ్వేత అలాంటిది కాదు అను అంటూ మళ్ళీ నాకే క్లాస్ తీసుకుంటారా? అసలు ఇదంతా ఏమిటి? ఫొటోస్ అని అమ్మ అంటోందేంటి? ఇద్దరు కలిసి ఎలాంటి ఫొటోస్ దిగారు? నాన్నకి ఎందుకు అంత కోపం వచ్చింది? కారణం లేకుండా నాన్న మాత్రం ఎందుకు అభిసార్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడతారు? అసలు నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఒకవేళ నిజంగా నాన్న చెప్పిందంతా నిజమైతే కాదు కదా? చచా, కాదు. నేను ఇలా ఆలోచిస్తున్నానేమిటి? శ్వేత గురించి తెలిసి కూడా నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మా మధ్య దూరం పెంచడమే దాని లక్ష్యం. ఎలా, అసలు ఎలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి? శ్వేత గురించి అందరికీ తెలిసేలాగా చేయాలి. దాని ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. అభి సార్కి ఫోన్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే ఎవరో ఒకరు చూస్తారు. మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. నైట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తోంది అను. ఏంట్రా, ఏదో మాట్లాడాలి అన్నావు, ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు అడిగాడు విక్రమ్ డల్గా ఉన్న అభిరామ్ని చూస్తూ. వికీ, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అను వాళ్ళ నాన్నతో నాకు గొడవ అయ్యింది. చాలా పెద్ద గొడవ. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రావద్దని కరాఖండిగా చెప్పేశారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా అన్నాడు అభి. అదేంటి, ఏం జరిగింది? ఏమోరా, ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు. ఇంక నీకేం చెప్తాను, కానీ అంకుల్ మాత్రం నన్ను దారుణంగా అపార్థం చేసుకున్నారు. శ్వేతతో నిన్న నేను హాస్పిటల్లో ఉండడం ఆయనకు నచ్చలేదు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంటున్నారు. పైగా ఆయన నా కళ్ళతో నేను చూశాను అని ఏదేదో మాట్లాడుతున్నారు అన్నాడు అభి. ఒక్క నిమిషం ఆలోచించాడు విక్రమ్. అభి, నీకు నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, శ్వేత దగ్గర నువ్వు వద్దు అని. నువ్వు వింటే కదా ఇప్పుడు చూడు అను దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నావు అన్నాడు విక్రమ్. లేదురా, అను నాకు దూరం కాదు. తనకి నేనేంటో తెలుసు.
కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. అంకుల్ నన్ను అపార్థం ఎందుకు చేసుకున్నారో తెలుసుకోవాలి. నా మీద ఇలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలాగా ఎవరు చేశారో తెలుసుకోవాలి అన్నాడు అభి. జరిగింది మొత్తం క్లారిటీగా చెప్పరా అన్నాడు విక్రమ్. జరిగింది మొత్తం A to Z పూస గుచ్చినట్టు వివరంగా చెప్పాడు అభిరామ్. విక్కీ, నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, ఎప్పుడూ నేను శ్వేతని ఆ దృష్టితో చూడలేదు, అసలు చూడలేను కూడా. తను ఫ్రెండ్ మాత్రమే బాధగా అన్నాడు అభి. అభి, నేను కూడా ఈ విషయం గురించి బాగా ఎంక్వైరీ చేశాను, కంగారు పడకు, నిజం 2 డేస్లో తెలుస్తుంది, ధైర్యం చెప్పాడు విక్రమ్. నైట్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. త్వరగా భోజనం కానించి ఎవరికీ డౌట్ రాకుండా నిద్రపోతున్నట్టు తన రూమ్లోకి వచ్చి తలుపు వేసుకుంది. అందరూ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అభిరామ్ చెప్పిన టయానికి అభిరామ్కి కాల్ చేద్దామని అనుకుంది. అభిరామ్ తనకు ఇచ్చిన ఫోన్ తీసింది. అభి సార్ తన ఫోన్ నాకు ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఆయన దగ్గర ఏ నెంబర్ ఉందో నాకెలా తెలుస్తుంది? జున్నుకి కాల్ చేస్తే? ఇంత నైట్ కాల్ చేసి అభి సార్కి ఇవ్వమంటే ఏమనుకుంటుంది? అయినా అభి సార్ అయినా చెప్పాలి కదా. ఆయన ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్తే సరిపోతుందా? ఇప్పుడు నేను ఎలా కాల్ చేయాలి, ఏ నెంబర్కి కాల్ చేయాలి అని ఆలోచిస్తోంది. అలా అరగంట దాటిపోయినా అనన్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే అభిరామ్ ఫోన్ ఆన్ చేసిందో లేదో ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ సైలెంట్లో ఉండడంతో సౌండ్ రావట్లేదు. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒక్క నిమిషం ఆలోచించి లిఫ్ట్ చేస్తాను, కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అనుకుని లిఫ్ట్ చేసింది అను. అమ్మయ్య అను, నీకోసమే ఇందాకటి నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. అభిరామ్ వాయిస్. ఏంటి సార్ మీరు? ఫోన్ ఇస్తే సరిపోతుందా? నెంబర్ ఇవ్వాలి కదా. ఏ నెంబర్కి కాల్ చేయాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అంది అను కోపంగా. అను, నువ్వు అసలు ఫోన్ ఆన్ చేయాలి కదా, నేనే చేసేవాడిని. ఆ టైంలో అంతకన్నా నాకు ఏం తట్టలేదు. మార్నింగ్ మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను మన సమస్యకు సొల్యూషన్ ఆలోచిస్తూనే ఉన్నాను. అంకుల్ నన్ను దారుణంగా అపార్థం చేసుకున్నారు అన్నాడు అభి. సార్, మీకు కోపం రాదంటే నేను ఒక మాట చెప్పనా? ఏంటి అను? నీ మీద నాకెందుకే కోపం, చెప్పు అన్నాడు అభిరామ్. ఇదంతా మీ ఫ్రెండ్ శ్వేత చేసింది సార్, నన్ను నమ్మండి. ఇప్పటికీ కూడా మీరు నమ్మకపోతే మనిద్దరి మధ్య దూరం పెరుగుతుంది సార్. అను, ఈ విషయం గురించి విక్రమ్తో మాట్లాడాను, వాడు ఎంక్వైరీ చేస్తున్నాడు. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించద్దు. అసలు అంకుల్కి నా మీద ఎందుకు అంత కోపం వచ్చిందో నీకేమైనా తెలిసిందా అడిగాడు అభి. సార్, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మొన్న మా డాడీ ఫోన్కి పదే పదే ఎవరో ఫోన్లు చేసి మీ గురించి కంప్లైంట్ చేస్తూ చాలా బ్యాడ్గా మాట్లాడారుట. పైగా నీ కూతురు జీవితం నాశనమైనా పర్వాలేదా, ఆస్తి కోసం నీ కూతురిని ఎరగా వేస్తున్నావా అంటూ దారుణంగా మాట్లాడడమే కాక మీవి శ్వేతవి చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ మా డాడీ ఫోన్కి ఫార్వర్డ్ చేశారు. ఇంకా డాడీ కంట్రోల్ చేసుకోలేక హాస్పిటల్కి బయలుదేరితే అక్కడ ఆయన నిజంగానే మిమ్మల్ని క్లోజ్గా చూశానని మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి మా అమ్మతో ఆర్గ్యూ చేస్తూ మాట్లాడడం వల్ల అమ్మకి నాకు గొడవ కూడా జరిగింది. మీకు సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడుతుంటే మా అమ్మకి అస్సలు నచ్చట్లేదు. అను, నువ్వు నమ్ముతున్నావా ఇదంతా? నాకు నిజంగా ఏమీ తెలియదే, ప్రామిస్, నేను అలాంటి వాడిని కాదు బాధగా అన్నాడు అభి. నాకు తెలుసు సార్, మీరు ఏ తప్పు చేయలేదు అని. ఇదంతా మీ ఫ్రెండ్ శ్వేత చేస్తోంది. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పినట్టు చేయండి సార్, శ్వేత నిజస్వరూపం మీకు తెలుస్తుంది అంది అను. అను, నువ్వు ప్రతి దానికి శ్వేతని ఎందుకు బ్లేమ్ చేస్తావు? తన మాట అలా రూడ్గా ఉండి ఉండొచ్చు, అంత మాత్రం దానికి తనకి క్యారెక్టర్ లేదనుకుంటావా అన్నాడు అభి. అనుకి పట్టరాని కోపం వచ్చి కాల్ కట్ చేసేసింది. ఎంత చెప్పినా వినడు, వేస్ట్ ఫెలో. ఒకవైపు నేను ఇంతలాగా చెప్తుంటే వినకుండా దాని జపం చేస్తున్నాడు. నాకన్నా దాని మీదే నమ్మకం. కోపంలో రుసరుసలాడింది అను. ఎన్నిసార్లు కాల్ చేసినా అనన్య లిఫ్ట్ చేయట్లేదు. 1 అవర్ గడిచిపోయింది. అభిరామ్ తన కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అను అలా కాల్ కట్ చేయడం అభిరామ్కి నచ్చట్లేదు. తనకి కూడా కోపం వస్తోంది. అరే, మాట్లాడుతుంటే కాల్ కట్ చేసింది,
పదే పదే నేను చేస్తున్న లిఫ్ట్ చేయదేమిటి అనుకుంటూ బయటికి నడుస్తున్నాడు అభి. అభి, ఈ టైంలో ఎక్కడికి రా అడిగింది నర్మద. అమ్మా, విక్రమ్ గాడు ఏదో అర్జెంట్ పని ఉంది అని కాల్ చేశాడు, వాడి దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు కంగారు పడకు అంటూ బైక్ స్టార్ట్ చేసి అనన్య ఇంటి వైపు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అభి. అనన్య ఇంటికి కాస్త దూరంలో బైక్ పార్క్ చేసి గోడ దూకి లోపలికి వచ్చి ఎవ్వరూ చూడకుండా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాడు అభిరామ్. అనన్య ఫోన్ పక్కన పడేసి అభిరామ్ తనతో అలా మాట్లాడడం నచ్చక అటూ ఇటూ తెగ తిరుగుతూ ఆలోచిస్తోంది. అప్పుడే కిటికీలో నుంచి అభిరామ్ షాడో తన రూమ్లో పడడం చూసి ఎవడో దొంగ వచ్చాడనుకుని భయంతో బిగుసుకుపోయింది అనన్య. రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఎవరినైనా పిలుద్దామని అనన్య అనుకునే లోపే అభిరామ్ అనన్య నోటిని మూసి లోపలికి తీసుకువెళ్ళాడు. మిర్రర్లో అభిరామ్ని చూసి చాలా షాక్ అయిపోతూ, మీరేంటి ఇంత నైట్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబోయ్, మా డాడీ చూస్తే చంపేస్తాడు, పెద్ద గొడవ అవుతుంది. కాళ్ళు చేతులు ఆడట్లేదు అనుకి. ఏం చేస్తారు, నువ్వే రమ్మనమన్నావని చెప్తాను. హా, ఇది మరీ బాగుంది. నేను మిమ్మల్ని ఎక్కడ రమ్మన్నాను? అయినా నేను నిజంగా రమ్మంటే మీరు వచ్చేస్తారా? అప్పటికి నా మాట ఏదో వింటున్నట్టు బిల్డప్ ఇస్తారు అంది అను. అను, నీకిప్పుడు ఎందుకు కోపం వచ్చింది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? మార్నింగ్ నుంచి మనం కనీసం ఒక 15 మినిట్స్ అయినా మాట్లాడుకోలేదు. ఈ గొడవలేంటే అన్నాడు అభిరామ్. నేనా మీరా గొడవలు పెట్టుకునేది? చెప్పండి. మీరసలు నా మాట వినరు. నా మాట మీద నమ్మకం లేదు, కానీ శ్వేత మీద మాత్రం మీకు చాలా నమ్మకం ఉంది అంది అను. అను, విక్రమ్ కేస్ డీల్ చేస్తున్నాడని చెప్పాను కదా, నిజం తెలిసాక మాట్లాడతాను. నిజం తెలుసుకోకుండా శ్వేత మీద నింద వేయడం కరెక్ట్ కాదు కదా. సరే, నిజం తెలుసుకున్నాక నాతో మాట్లాడండి. అప్పటి వరకు నాకు దూరంగా ఉండండి. ఇదిగోండి మీ ఫోన్, తీసుకోండి, దయచేయండి అంది అను కోపంగా. ఏంటి అను, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి చెయ్యెత్తాడు అభిరామ్. కొట్టకుండా ఆగిపోయారే, కొట్టండి, మీకు కొట్టడం మాత్రమే వచ్చు. అరే, నేను ఒక చిన్న ప్లాన్ చెప్తాను, ఫాలో అవ్వండి అని చెప్తే నా మాటకు అస్సలు వాల్యూనే ఇవ్వరు. అను, నువ్వు కోపంలో చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, ఎవరైనా వింటారే అన్నాడు అభి. అమ్మో, నిజమే, మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. మీరు వెళ్ళిపోండి సార్, ఫోన్లో మాట్లాడతానులే. విండోస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాడు అభి. ఎందుకు విండోస్ క్లోజ్ చేస్తున్నారు? ఎవరైనా మనల్ని చూస్తారేమోనని రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అన్నాడు అభిరామ్. హా, ఏంటి? భయంగా అభిరామ్ని చూస్తోంది అను. ఇప్పటి వరకు అరచి మాట్లాడావు కదా, ఇప్పుడేంటి మాట రావట్లేదు? అనన్య వైపు అడుగులు వేస్తూ అన్నాడు అభి. ఆగండి, మీరేంటి నాకు దగ్గరగా వచ్చేస్తున్నారు? మీరు దూరంగా ఉంటే అప్పుడు నాకు మాట వస్తుంది. ఏయ్, ఇది టూ మచ్ అను. నిన్నటి నుంచి నిన్ను చూడలేదే, మార్నింగ్ నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత దగ్గరగా వచ్చాక ఒక్కటి ప్లీజ్, ఒక్కటి ఇవ్వవే. ఏంటి ఒక్కటి ఇచ్చేది? మీరు వెళ్ళిపోండి సార్, నాకు భయం వేస్తోంది. ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అవుతుంది. అబ్బా, వెళ్ళిపోతానులే, ఒక్క ముద్దు ఇవ్వవే. ఏంటి ముద్దా? ప్లీజ్ అను, ఒక్కటి ఇవ్వవా? ఏంటి ఒక్కటిచ్చేది? మీరు వెళ్ళిపోండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ అనన్య అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళింది. అను, సరే, ఏమీ వద్దు, నార్మల్గా మాట్లాడు అంటూ అనన్య చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. మార్నింగ్ నాకు మా అమ్మకి చాలా పెద్ద గొడవ జరిగింది సార్. మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే మా అమ్మకి అస్సలు నచ్చలేదు. నా చెంప చెల్లుమనిపించింది. నేను ఇంట్లో నుంచి మీతో వచ్చేస్తానని చెప్పాను. ఆ విషయం మా అమ్మ మా నాన్నకి వెళ్ళి చెప్పింది. మా నాన్నేమో అది సీరియస్గా తీసుకుని నాకు సంబంధాలు చూస్తున్నారు. తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఏదైనా మంచి మ్యాచ్ ఉంటే చూడమని చెప్తున్నారు. వీలైనంత తొందరగా నాకు పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే దీనంతటికి కారణం శ్వేత అని నేను తల నోరు కొట్టుకుని చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా? అసలు నా మాట మీద మీకెందుకు నమ్మకం లేదు? నమ్మకం లేకపోతే ప్రేమ కూడా లేనట్టే. మీది అసలు ప్రేమ కాదు సార్, అట్రాక్షన్ అంది అను కోపంగా. అభిరామ్ అనన్య వైపు చూస్తూ, ఏంటి ఏమన్నావు? నాది ప్రేమ కాదా అంటూ తనని గట్టిగా పట్టుకుని అదుముకున్నాడు. వదలండి సార్, ఉన్న మాటంటే మీకెందుకంత కోపం? మీది ప్రేమ కాదు, ఏమీ కాదు. ప్రేమ అయితే నేను చెప్పిన మాట నమ్మేవాళ్ళు. నమ్మలేదు అంటే మీది అట్రాక్షన్ అయినా అయ్యి ఉండాలి,
లేకపోతే నా మీద కోరికైనా అయి ఉండాలి. అంతేకాని ఇది ప్రేమ కాదు అంది అను అభిరామ్ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. అనన్య మాటలకి విపరీతమైన కోపం వస్తోంది అభిరామ్కి. అనన్యని ఒక్కసారిగా గట్టిగా కౌగిలిలో బంధించి ఊపిరాడనంత గట్టిగా ముద్దు పెట్టాడు. 4 పెదవులు ఒక్కటై ఇద్దరి ఊపిరి ఒక్కటిగా మారింది. అభిరామ్ అలా బిహేవ్ చేస్తాడని ఊహించని అనన్య గింజుకుంటూ దూరంగా తొయ్యడానికి ట్రై చేస్తూ అభిరామ్ని చేతులతో కొడుతోంది. తనని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తోంది. అభిరామ్ అనన్య 2 చేతులను బలంగా పట్టుకున్నాడు. అభిరామ్ బలం ముందు తను గెలవలేకపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీరు అదే పనిగా వస్తోంది. 5 మినిట్స్ తర్వాత అనన్యని చిన్నగా వదిలాడు అభి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఒకరి హార్ట్ బీట్ ఒకరికి వినిపిస్తోంది. ఎవ్వరూ మాట్లాడట్లేదు. 10 మినిట్స్ తర్వాత, ఏంటి సార్ ఇది? మీరు ఏం చేశారు? ఇదే నా ప్రేమ? దీనినెవరైనా ప్రేమ అంటారా? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది అను. అను, నాకింతకన్నా నీ మీద ఉన్న ప్రేమని ఎక్స్పెక్ట్ చేయడం తెలియట్లేదు. మాటలతో చెప్తుంటే నువ్వు వినట్లేదు. అసలు నాది ప్రేమే కాదు అంటున్నావు కదా. తట్టుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వే చెప్పు. నా ముద్దులో నీకు ప్రేమ తెలుస్తోందా? లేకపోతే నువ్వన్నట్లు నీ మీద కోరిక తెలుస్తోందా? ఏదో నువ్వు చెప్పిన మాట విననంత మాత్రాన నీ మీద ప్రేమ లేనట్లేనా? అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అభిరామ్ అనన్య పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. అనన్య చేతిని తన చేతిలోకి తీసుకుని, అను, నేను ఇక్కడికి రాకుండా ఉన్నట్లయితే బాగుండేదేమో. మార్నింగ్ నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు కాల్ కట్ చేసి అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేక ఇక్కడికి వచ్చేశాను. మార్నింగ్ నుంచి నీ ఆలోచనలే. ఏదో ప్రేమగా మాట్లాడదామని నేను వస్తే నువ్వేమో గొడవ పడుతున్నావు. పైగా నాదసలు ప్రేమ కాదు అని అనడం తట్టుకోలేక చాలా గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ అను అన్నాడు అభిరామ్ చెమ్మగిల్లిన కళ్ళతో. అయ్యో సార్, నేను మిమ్మల్ని రెచ్చగొడుతూ మాట్లాడాను. నేనలా మాట్లాడి ఉండకూడదు. నేనే మీకు సారీ చెప్పాలి అంది అను. సారీలు థ్యాంక్స్లు మన మధ్య ఏమీ వద్దను. అసలు ఈ గొడవ నా వల్లే వచ్చింది. నీ మాట విన్నట్లయితే సరిపోయేది. ఇందాక ఏదో ప్లాన్ చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్పు అన్నాడు అభిరామ్. అభిరామ్ అలా అనడంతో చిరునవ్వు నవ్వుతూ తన ప్లాన్ మొత్తం క్లియర్గా చెప్పింది అనన్య. ఓకే, రేపు ట్రై చేస్తాను. శ్వేత నిజంగా ఇదంతా చేసిందో లేదో తెలుసుకుంటాను. సరే, ఇంక మీరు వెళ్ళిరండి. మా డాడీ చూస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అంది అను. వెళ్తానులే అను, కాసేపు మాట్లాడుకుందాము. సార్, మీరిక్కడికి వస్తూనే ఒకటి ఇస్తావా అని గోల చేశారు. ముద్దు ముద్దు అంటూ నన్ను ఏడిపించారు. విండోస్ అన్నీ క్లోజ్ చేశారు. కావాలనే ఇదంతా చేశారా? కొంచెం డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ అడిగింది అను. అను, నేనంతా ప్లాన్ చేయలేదు. యాక్సిడెంట్గా జరిగిపోయింది. ఎవరైనా మన మాటలు వింటారని విండోస్ క్లోజ్ చేశాను. నువ్వు భయపడుతుంటే కొంచెం రొమాంటిక్గా మాట్లాడి నీ మైండ్ డైవర్షన్ చేశాను. నువ్వు మళ్ళీ నాతో గొడవ స్టార్ట్ చేయకు అన్నాడు అభిరామ్ బిక్కమొహం వేసుకుని చూస్తూ. అభిరామ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వింది అనన్య. అమ్మయ్యా అను, నవ్వావు కదా, నీ కోపం మొత్తం పోయింది కదా అన్నాడు అభి. కోపం ఎందుకు సార్? ప్రేమగా పెట్టుకోవాల్సిన ముద్దు మీరు అలా బలవంతంగా పెట్టుకుంటే బాధ అనిపించింది అంతే. సారీ అను, కావాలని కాదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా? నేను కూడా కంగారులో సరిగ్గా పెట్టుకోలేదు అన్నాడు అభి ఆశగా అనన్య వైపు చూస్తూ. అబ్బా, ఎంత ఆశ! ఇద్దరికీ అనిపించినప్పుడే అది సహజంగా జరగాలి, కానీ ఇంకొకసారి ఇలా చేయకండి సార్. మీరు ఇక్కడ ఉంటే ఇలాగే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళిపోండి అంది అనన్య. కంగారు పడకే, నీ ఇష్టం లేకుండా నేనేమి ముద్దు పెట్టనులే. ఇందాకంటే ఏదో కోపంలో. సరేనా? కాసేపు మాట్లాడు, వెళ్తానులే అన్నాడు అభి. ఏం మాట్లాడాలి సార్? ఏదో ఒకటి. మాటలే లేవా నీకు? అవును, మీతో చెప్పడం మర్చిపోయాను. నిన్న నైట్ మనోజ్ నన్ను ప్రపోజ్ చేశాడు సార్. వాట్? ఏంటి? వాడికి మన విషయం తెలీదా? తెలియకపోతే నువ్వు చెప్పాలి కదా. లేదు సార్, కానీ నా మనసులో మరొకరికి స్నానం ఉందని మాత్రం చెప్పాను. ఇప్పుడు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతోంది కదా, నేను చెప్పకపోయినా వాడికి అర్థమవుతుంది. తెలిస్తే తెలియని అను. ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే. నీ స్టడీస్ మాత్రం నువ్వు వదులుకోకు అను. కావాలంటే ప్రతిరోజు నైట్
నేను వచ్చి నీకు ప్రైవేట్గా క్లాస్ చెప్తాను. కాలేజ్ ప్రిన్సిపాల్తో నేను మాట్లాడతాను. అలాగే సార్, నా చదువు వదులుకోను, కంటిన్యూ చేస్తాను. మీరు మాత్రం నేను చెప్పిన విషయం మర్చిపోకండి. శ్వేత గురించి ఆలోచించండి. ఓకే అను, ఖచ్చితంగా శ్వేత గురించి ఆలోచిస్తాను. నిజంగా ఇదంతా శ్వేతే చేస్తే తగిన బుద్ధి చెప్తాను. అనన్య పెదవి మంట పుడుతూ ఉండడంతో టచ్ చేసి చూసుకుంది. ఓ మై గాడ్, ఏంటి సార్ ఇది? ఇలా అయితే మీతో కష్టమే, నాకు బ్లడ్ వస్తోంది. మన హిస్టరీలో ముద్దులు క్యాన్సిల్ అంది అను కోపంగా. అను, కోపంగా పెట్టాను కదా, అందుకే అలా. ప్రేమగా అయితే అలా ఏమీ ఉండదు. కావాలంటే అని అభిరామ్ ఏదో అనేలోపే వెనక వైపు డోర్ తీసి, మీరు ఇంక వెళ్ళండి సార్, నాకు నిద్ర వస్తోంది అంది అను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో అని గోల చేస్తున్నావు రాక్షసి అంటూ అనన్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఓకే అను, బాయ్ అంటూ కిందకి దిగి వెళ్ళిపోయాడు అభి. అభిరామ్ వెళ్ళగానే మిర్రర్లో తనని తాను చూసుకుని లిప్స్కి వ్యాజిలైన్ రాసుకుంటూ, దొంగ వెధవ కొరికేశాడు అని అభిరామ్ తనకు ముద్దు పెట్టే విధానం తలుచుకుంటూ సిగ్గుపడుతూ, అభిరామ్ ఆఖరికి తన మాట విన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అనన్య పెదవుల మీద చిన్న చిరునవ్వు సహజంగా మెరిసింది. అభి సార్ ఫైనలీ నా మాట వింటా అన్నారు. నా ప్లాన్ వర్కౌట్ అయితే శ్వేత గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. మా మధ్య ఉన్న ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చెప్పింది చెప్పినట్టు చేస్తారో చెయ్యరో ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది. అభిరామ్ బైక్ మీద వెళ్తూ అనన్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అను ప్రతిసారి శ్వేతని బ్లేమ్ చేసి మాట్లాడుతోంది. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండి ఉండొచ్చు. శ్వేత తనతో రూడ్గా మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన ఫ్రెండ్ అయిన నాతో చీప్గా బిహేవ్ చేస్తుందా? నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తుందా? నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇప్పుడు చేసేదేముంది? ఇప్పుడు అను మాట వినకపోతే పెద్ద గొడవ చేస్తుంది. కాల్ కట్ చేసి అవాయిడ్ చేస్తూ నన్ను ఏడిపిస్తుంది. అది బాధపడుతూ నన్ను కూడా టార్చర్ చేస్తుంది. రాక్షసి, తప్పదు. శ్వేత విషయంలో తనకి క్లారిటీ రావాలి అంటే తను చెప్పినట్టు చేస్తే తప్పేమీ లేదు. రేపు మార్నింగ్ శ్వేతని కలవాలి అనుకుంటూ ఇంటి బయట బైక్ పార్క్ చేసి, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అని పాడుకుంటూ చాలా జోష్గా బైక్ కీస్ తిప్పుకుంటూ లోపలికి నడుస్తున్నాడు. అవి ఇంటికి వచ్చేసరికి చైర్లో కూర్చుని కొడుకునే చూస్తున్నాడు నరేంద్ర. నరేంద్ర అక్కడే ఉన్నాడని చూడను కూడా చూడకుండా తన రూమ్లోకి వెళ్తున్నాడు అభి. అభి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నరేంద్ర వాయిస్ సీరియస్గా. ఓ మై గాడ్, ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? డాడ్ నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నారు అనుకుంటూ చిన్నగా వెనక్కి వచ్చి తండ్రి ముందు నిలబడ్డాడు అభి. విక్రమ్ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు నాన్న. అభి మాటల్లో చిన్న తడబాటు. అభి, కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? అను వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనకి ఒక్క కాల్ కూడా చేయలేదు. నువ్వేమో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు డల్గా ఉండి ఇప్పుడేమో ఎక్కడికో వెళ్ళి వచ్చి చాలా హుషారుగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో ఆ మాత్రం నేను ఊహించగలను అభి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల ఇంటికి అర్ధరాత్రి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకు అని కొడుకు వైపు కోపంగా చూసి విసురుగా తన రూంలోకి వెళ్ళాడు నరేంద్ర. నర్మద కూడా ఒకవైపుగా నుంచుని ఇదంతా చూస్తూనే ఉంది. ఏంటి అభి, నాన్నగారు కేకలు వేశారని ఫీల్ అవుతున్నావా? కానీ ఆయన కోపంలో కూడా అర్థం ఉంది కదా. నువ్వు ఆలోచించు. అలా అర్ధరాత్రి అనన్య కోసం వెళ్తే ఏం బాగుంటుంది? ఏదైనా మాట్లాడాలి అంటే మార్నింగ్ వెళ్ళు. అది కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పి నువ్వు మాట్లాడాలి. అంతేకాని ఇలా ఏంట్రా అంది నర్మద. అభి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. చూడు అభి, నా దగ్గర కూడా నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా? నాకు కూడా చెప్పకూడదా? అసలు ఏం జరిగిందిరా? నేను కూడా అనుతో మాట్లాడదామని అనుకి చాలాసార్లు ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. గంగ గారికి, చంద్రకాంత్ గారికి కూడా ఫోన్ ట్రై చేశాను. వాళ్ళు నా కాల్ పికప్ చేయట్లేదు. ఏదో జరుగుతోంది. వాళ్ళు మనతో అలా ప్రవర్తించరు. అసలు ఏం జరిగింది చెప్పు. అమ్మా, నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. నా రూమ్లోకి రావా? కొంచెం నీతో మాట్లాడాలి.
నర్మదని తన రూంలోకి తీసుకువెళ్ళి జరిగింది మొత్తం క్లారిటీగా చెప్పాడు అభిరామ్. అమ్మా, నేను ఏ తప్పు చెయ్యలేదు. నాకు అసలు ఇదంతా ఎవరు క్రియేట్ చేశారో కూడా అర్థం కావట్లేదు. అంకుల్ అనుని కలిసే అవకాశం ఇవ్వట్లేదు. అందుకనే నేను ఇలా వెళ్ళి తనతో మాట్లాడి వచ్చాను. తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అభి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వేంటో నాకు తెలియదా అభి? నా కొడుకు బంగారం. దాని విలువ కొంతమందికి తెలియకపోవచ్చు. అయినా ఏంట్రా అభి, చిన్న పిల్లాడిలాగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఫేస్ చేయాలి అంటూ తన పవిట కొంగు తీసుకుని అభి కళ్ళు తుడిచింది నర్మద. చూడవి, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. పైగా అను నీకే సపోర్ట్ చేస్తోందని క్లియర్గా చెప్తున్నావు కదా. ఇంతకన్నా నీకేం కావాలి? నిజంగా ఇదంతా శ్వేతే చేసి ఉండొచ్చు కదా. నేను కూడా తన బిహేవియర్ చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అను చెప్పినట్టు చెయ్యి. ఇంకా చంద్రకాంత్ గారి కోపం అంటావా? ఆయన ప్లేస్లో ఎవ్వరు ఉన్నా అలాగే బిహేవ్ చేస్తారు కదా. నిజమేంటో తెలుసుకుని నీ తప్పు లేదని నిరూపించుకో. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను డాడీ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము. మా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది. కానీ ఇంకెప్పుడు నువ్వు ఇలా అర్ధరాత్రి అలా అను దగ్గరికి వెళ్ళకురా. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను ఎంత చీప్గా అనుకుంటారో తెలుసా? నువ్వు సమస్యలో పడడమే కాకుండా అనన్యని కూడా ప్రాబ్లంలో పడేసిన వాడివి అవుతావు. నా మాట విను అంది నర్మద. ఓకే అమ్మా, నేను అదంతా ఆలోచించలేదు. మార్నింగ్ నుంచి కనీసం నేను అను వాయిస్ కూడా వినలేదు. తనని చూడలేదు. పైగా అంకుల్తో గొడవ. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు దానికి ఫోన్ ఇచ్చి వచ్చాను. ఆ ఫోన్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూశారేమో, తననేమైనా అంటున్నారేమో అని ఒకటే కంగారు. మైండ్లో రకరకాల ఆలోచనలు. ఇంక నేనేమీ ఆలోచించలేకపోయాను. నైట్ నేను చాలాసార్లు కాల్స్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసింది. ఇక నేను ఇంట్లో ఉండలేకపోయాను. తన దగ్గరికి వెళ్ళిపోయాను అన్నాడు అభిరామ్. కొడుకు అంత ఎమోషనల్గా మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది నర్మద. అభి, నువ్వు అను మీద చాలా ప్రేమ పెంచుకున్నావు. ఒకవేళ చంద్రకాంత్ గారు మీ పెళ్ళికి ఒప్పుకోకపోతే నీ పరిస్థితి ఏమిటి? మెంటల్గా డిస్టర్బ్ అవుతావురా అని మనసులో అనుకుంటూ. సరే అభి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. ఇంక ఏమీ ఆలోచించుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అమ్మా, గుడ్ నైట్. అభి తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోదామని ఎంత ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు. అనుతో మాట్లాడాలని అనిపిస్తోంది. కాల్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. అప్పుడే నిద్రపోయిందా? ఏంటో ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. కాసేపు మాట్లాడొచ్చు కదా. ఈరోజు మొత్తానికి అనుని చూశాను. చూడడమే కాదు, ముద్దు కూడా పెట్టుకున్నాను. తనని బాగా హర్ట్ చేసినట్టున్నాను. ఇంకొకసారి తనతో అలా బిహేవ్ చేయకూడదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ కిస్ చాలా బాగుంది. ప్రేమతో పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. నా మీద అనుకి కోపమేమీ లేదు కదా. రాదులే. రకరకాల ఆలోచనలతో అను గురించి ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజాముకు నిద్రపోయాడు అభి. ఒరే అభి, లే, కాలేజీ టైం అవుతుంది. జున్ను అభిరామ్ని తట్టి నిద్రలేపుతోంది. గుడ్ మార్నింగ్ జున్ను. గుడ్ మార్నింగ్ రా. నేను కాలేజీకి వెళ్తున్నాను. మమ్మీ టైం అయిపోతోందని ఆఫీస్కి వెళ్ళిపోయింది. డాడీ కాలేజీకి వెళ్ళారు. ఇదిగో ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా. అను ఏంట్రా, నిన్న కాలేజీకి రాలేదు? నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ? మామూలు గొడవ కాదు, చాలా పెద్ద గొడవ. అంకుల్ అనుని చదివించడానికి ఇష్టపడట్లేదు. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు బయలుదేరు, కాలేజీకి టైం అవుతోంది. ప్రిన్సిపల్ దగ్గర కొంచెం ఈ లీవ్ లెటర్ సబ్మిట్ చెయ్యి అని తన లీవ్ లెటర్ జున్ను చేతికి అందించాడు అభి. అదేంట్రా, నువ్వు లీవ్ పెడుతున్నావా? ఎందుకని? ఏమైంది నీకు? జున్ను, చెప్పింది చెయ్యివే. పని ఏమీ లేకపోతే నేను లీవ్ పెట్టను కదా. ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఫినిష్ చేసుకుని వస్తాను, ఓకే? నువ్వు బయలుదేరు అన్నాడు అభి. నాకు తెలుసులేరా నీ ఇంపార్టెంట్ పని ఏమిటో. నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకోవడమే కదా అనుకుంటూ ఓకేరా బాయ్ అని చెప్పి లెటర్ తీసుకుని బయలుదేరింది జున్ను. అభి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకుంటూ హుషారుగా విజిల్ వేస్తూ బయటికి నడిచాడు. బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ శ్వేత ఇంటికి వెళ్ళాడు. వాచ్మ్యాన్ అభిరామ్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. శ్వేతకి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు అభిరామ్.
2-3 టైమ్స్ కాల్ చేసిన తర్వాత అభి నెంబర్ చూసింది శ్వేత. అభి నాకు కాల్ చేస్తున్నాడు. అసలు తన నుంచి నాకు కాల్ వచ్చి ఎన్ని రోజులయ్యింది? నేను ఫోన్ చేస్తే మాట్లాడడమే తప్ప తానంతట తానుగా నాకు అసలు ఫోనే చెయ్యడు. ఈరోజు నేను గుర్తుకు వచ్చానా? హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసింది శ్వేత. అభి, ఎన్ని రోజులైంది అభి నీ నుంచి కాల్ వచ్చి? శ్వేత, నేను మీ ఇంటి ముందు ఉన్నాను. నీ వాచ్మెన్ నన్ను లోపలికి రానివ్వట్లేదు. వాట్? ఏంటి, నువ్వు మా ఇంటికి వచ్చావా? రియలీ? పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది శ్వేత, వాచ్మ్యాన్ వైపు కోపంగా చూస్తూ. ఈడియట్, సార్ని ఎందుకు లోపలికి రానివ్వట్లేదు? జాబ్ చేసుకోవాలని లేదా? వాచ్మ్యాన్ మీద కేకలు వేసింది. శ్వేత, ఇప్పుడు ఏం జరిగింది? ఏం పర్వాలేదు. అతనికేం తెలుసు? అతని డ్యూటీ అతను చేస్తున్నాడు, నవ్వుతూ అన్నాడు అభి. సారీ అభి. శ్వేత, నాకెందుకు సారీ, పద లోపలికి వెళ్దాం అంటూ శ్వేతతో కలిసి అభిరామ్ అడుగులు వేస్తున్నాడు. అనన్య అభిరామ్ల అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.